మనం మహాభారత పురాణాల్లో అనేక మంది ధర్మానికి దానానికి ప్రతీకలుగా నిలిచిన వారి గురించి తెలుసుకున్నాం. కర్ణుడు, శిబి చక్రవర్తి, ధర్మానికి ప్రతీకగా ధర్మరాజు, ఇలాగా అనేక మంది ఉన్నారు. కానీ మయూరధ్వజుడనే అతని గురించి మనెవరికీ తెలియదు. ధర్మంలో దానంలో ధర్మరాజు కర్ణుణ్ణి మించిపోయిన వాడే మయూరధ్వజుడు. ఈ మయూరధ్వజుడి వెనుక ఉన్న ఒక ఆసక్తికర కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేధ యాగం చేయాలని పాండవులు నిర్ణయించుకుంటారు. పాండవులు వదిలిన యాగాశ్వాన్ని ఆపే సాహసం ఎవరూ చేయలేకపోయారు. ఆపడానికి ప్రయత్నించినా యుద్ధం చేసి వారి ముందు నిలవలేకపోయారు. అలా యాగాశ్వం ప్రయాణిస్తూ మణిపురికి చేరుకుంది. ఆ రాజ్యాన్ని పాలించే మయూరధ్వజుడు శ్రీకృష్ణుడికి పరమభక్తుడు. అత్యంత పరాక్రమవంతుడైన మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు రాజ్యానికి రక్షణగా ఉన్న సమయంలో యాగాశ్వం మణిపురిలోకి ప్రవేశించింది. పాండవుల ధర్మ ప్రవర్తన మీద గౌరవం ఉన్న క్షత్రియ ధర్మాన్ని అనుసరించి తామ్రధ్వజుడు ఆ యాగాశ్వాన్ని బంధించాడు. నిరాటంకంగా సాగుతున్న అశ్వమేధ యాగానికి ఆటంకం వచ్చేసరికి పాండవులు పట్టరాని కోపంతో మణిపురిపై యుద్ధానికి సిద్ధపడ్డారు. కానీ వారందరూ కలిసి యుద్ధం చేసిన తామ్రధ్వజుణ్ణి ఓడించలేకపోయారు. దీంతో ధర్మరాజు ఒక్కసారి కుప్పకూలిపోయాడు. ఆ రాత్రి కృష్ణుడి దగ్గర చేరి ఉపాయం అడిగారు. తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవడం సాధ్యం కాదని కృష్ణుడు చెప్పాడు. కానీ అడ్డు తొలగించేందుకు ఒక ఉపాయాన్ని సూచించాడు. మరుసటి రోజు ఉదయం కృష్ణుడు, ధర్మరాజు బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుని వద్దకు చేరుకున్నారు. బ్రాహ్మణ రూపంలో ఉన్న వీరిని మయూరధ్వజుడు సంతోషంగా ఆహ్వానించాడు. రాజా, మేము మీ అతిథి సత్కారాలు పొందడానికి రాలేదు. మీ రాజ్యానికి వచ్చే మార్గంలో అటవీ ప్రాంతం గుండా ప్రయాణిస్తుండగా ఒక సింహం ఇతడి కుమారుణ్ణి పట్టుకుంది. అంతేకాదు, కుమారుణ్ణి విడిచిపెట్టాలంటే ఒక షరతు కూడా విధించిందని బ్రాహ్మణ రూపంలోని కృష్ణుడు అన్నాడు. దానికి మయూరధ్వజుడు, ఆ షరతు ఏమిటో చెప్పండి, తక్షణమే తీరుద్దామని బదులిచ్చాడు. రాజా, మీ శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానని ఆ సింహం షరతు విధించిందని కృష్ణుడు బదులిచ్చాడు. అయ్యో, అదెంత భాగ్యం! మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతుందంటే తక్షణమే ఆ షరతుకు నేను సిద్ధమని మయూరధ్వజుడు అన్నాడు. మయూరధ్వజుని ఆజ్ఞతో సేవకులు అతడి శరీరంలో సగభాగాన్ని కోయనారంభించారు. ఇంతలో ఆయన ఎడమ కంటి నుంచి నీరు కారుతుండడం ధర్మరాజు గమనించాడు. రాజా, ఈ దానం మీకు ఇవ్వటం ఇష్టం లేనట్టుగా ఉందని ప్రశ్నించాడు. ఇలా బాధపడుతూ ఇచ్చిన దానం చెల్లదని అన్నాడు. దీనికి మయూరధ్వజుడు, విప్రోత్తమ, దానం చేయడం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదిది. నా కుడి భాగం ఒకరికి ఉపయోగపడుతుంది, కానీ ఎడమ భాగం ఏ ఉపయోగం లేకుండా నాశనం అయిపోతుంది కదా అన్నదే నా ఆలోచన అన్నాడు. మయూరధ్వజుని జవాబుకి ధర్మరాజు నివ్వెరపోయాడు. అతని ధర్మనిరతిని పరీక్షించేందుకు కృష్ణుడు ఈ నాటకం ఆడాడని గ్రహించాడు. ఈ విధంగా కృష్ణ భక్తుడైన మయూరధ్వజుడు దానంలోనూ ధర్మంలోనూ ధర్మరాజుని మించిపోయి అతన్ని ఆశ్చర్యపరిచాడు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.